ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరుల అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలండి. చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనములు శుభములు తెలుగుపరుస్తున్నాం. ఈ సమయంలో లేఖనం ఏమి చెప్పుచున్నదనే కార్యక్రమం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలు ఉంచుకుంటే ప్రార్థన. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, భూమి ఆకాశములకు అధిపతి అయిన తండ్రి, మీ ఘనమైన బహుబలమైన విలువైన శ్రేష్టమైన మీ నామమునకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలమందు ఈ ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి తండ్రి మీ లేఖనమును చదువుకొనుటకు, మీ నామమున మేము ప్రార్థన చేసుకొనుటకు మీరు మా ఎడల చూపించినటువంటి ఈ యొక్క గొప్ప ప్రేమను బట్టి, ఇచ్చిన సమయమును ఆయుర ఆరోగ్యములను బట్టి మీ సన్నిధిలో ప్రత్యేకంగా స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో చేరి వచ్చినటువంటి నాయన సేవకులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యాన్ని వివరించి నాయన చెప్పడానికి సిద్ధపడిన మీ కుమారులను మీరు బహుగా దీవించి ఆరోగ్యమునిచ్చి బలమును శక్తిని జ్ఞానమునిచ్చి మీరే ఘనత మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా మీ సన్నిధిలో కృతజ్ఞత చెల్లిస్తున్నాం. రేపు ఉదయకాలం ముందు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆరాధన నిమిత్తమునైనా ముందుగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా. సత్యమైన ఆరాధన క్రమము క్రీస్తు సంఘములకు మీరు అప్పగించి ఉన్నారు తండ్రి. ఆయా స్థలాలకు మీ ప్రజలను నడిపించి మీరే ఘనత మహిమ పొందమని, ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మర్యాదగా క్రమముగా జరుగులాగని దీవించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరుల అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ మొదటి కీర్తనగా సహోదరుల అప్పారావు గారు పాడి వినిపిస్తారు. రెండో కీర్తనగా సహోదరులు స్వామి గారు పాడి వినిపిస్తారు. సమయంలో దేవా నీ దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికిననే పాట పాడుకుందామండి. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యముతో, పాపముతో నిండిన మమ్మ దీపము వంటి వాక్యముతో కల్వరికి నడిపించి కలుషములను తొలగించి
కల్వరికి నడిపించి కలుషములను తొలగించి మా హృదయము వెలిగించెను. ఓ మా హృదయము వెలిగించెను. దేవాని దివ్యవాక్యము ఏవిగా మాకు దొరికెను. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. వెండి బంగారముల వెల ఎంత అయినాను, వెండి బంగారముల వెల ఎంత అయినాను, తొలతూగవు నీ వాక్యముతో. ఓ తొలతూగవు నీ వాక్యముతో. దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. నీ వాక్యము నీరయ్యుండెను, మా దాహము తీర్చుచుండు. నీ వాక్యము నీరయ్యుండెను, మా దాహము తీర్చుచుండు. ఆ నీరే మాకు పానము స్నానము, ఆ నీరే మాకు పానము స్నానము. నీ వాక్యము మాకు సగితివి. ఓ నీ వాక్యము మాకు సగితివి. దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది. నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది. నీ పాలతో మమ్ము పెంచి, నీ తోటలో మమ్ము ఉంచి, నీ పాలతో మమ్ము పెంచి, నీ తోటలో మమ్ము ఉంచి, నీ బలమును మాకియోమా. ఓ నీ బలమును మాకియోమా. దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. సుత్తి అయి మెత్తన చేయును, విత్తనమై ఫలించును. సుత్తి అయి మెత్తన చేయును, విత్తనమై ఫలించును. ఖడ్గము వలె మమ్ము దోయుసు కలుషములను కోయోచు, ఖడ్గము వలె మమ్ము దోయుసు కలుషములను కోయోచు. నీ మహిమను మాకియోమా. ఓ నీ మహిమను మాకియోమా. దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. అద్దము వలె దిద్దును మమ్ము, అగ్ని అయి కాల్చును చేత. అద్దము వలె దిద్దును మమ్ము, అగ్ని అయి కాల్చును చేత. నీ వాక్యము వివరించి మా లోటును సవరించి, నీ వాక్యము వివరించి మా లోటును సవరించి, నీ రూపము మాకియోమా. ఓ నీ రూపము మాకియోమా.
దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలండి. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు కూడి వచ్చిన మీ అందరికీ యేసుప్రభు నామంలో వందనాలండి. పాట ఓ ప్రభువా ఓ ప్రభువా అని పాట పాడి దేవునికి మహిమగా అందరం పాడదాము. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవముని దేవా నిత్య జీవమునిచ్చిన దేవా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయు విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయు విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు మాకై ప్రత్యక్షమగు గాడియలో, ప్రధాన కాపరిగా నీవు మాకై ప్రత్యక్షమగు గాడియలో, నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా
నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి అన్నానండి. ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించిన సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ నిర్గమాకాండము 37వ అధ్యాయము వాక్యపఠన భాగంగా చదువుకుందాము. మొదటి నుంచి 9 వచనాలు సహోదరులు అప్పారావు గారు చదువుతారు. 38 అనుకుంటా. 38 అనుకుంటా. 38వ అధ్యాయం కదండి. 37 అయిపోయింది నిన్న. 38 37 38 కాదు. 37 ఓకేనండి, అది 37. మొదటి 9 వచనాలు సహోదరులు అప్పారావు గారు చదువుతారు. 10వ వచనం నుండి 16వ వచనం వరకు సహోదరులు సంతోష్ గారు చదివి వినిపిస్తారు. 17వ వచనం నుండి 24వ వచనం వరకు సహోదరి జ్యోతి చదివి వినిపిస్తుంది. 25 నుండి 29 వరకు సహోదరులు దేవేంద్రుడు గారు చదివి వినిపిస్తారు. ఆయన స్పీకర్ ఆఫ్ అయితే నేను చదువుతాను. ఓకే, స్టార్ట్ చేయండి అప్పారావు అని. మంచిదండి. అందరికీ వందనాలు మరి ఒకసారి. మరియు బెసయేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మూరడున్నర, దాని ఎత్తు మూరడున్నర. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోత పోసి ఒక పక్కను 2 ఉంగరములను ఎదుట పక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని తగిలించెను. మరియు అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయుటకు దాని పక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను సొనిపెను. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మూరడున్నర. మరియు 2 బంగారు కెరూబులను చేసెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను వాటిని తగిలింపు నకీసు పనిగా చేసెను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండెను. వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా ఉండెను. వందనాలండి. సార్, హలో. మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3 మూరెడు, దాని ఎత్తు 3 మూరెడున్నర. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జనను చేసెను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపై చుట్టూ బంగారు జవను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి దాని 4 కాళ్ళకుండిన 4 మూలల యందు ఆ బంగారములను వేసెను. బల్లను మోయుటకు మోతకర్రలుండు ఆ బంగారు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపముగా ఉండెను.
బల్లను మోయుటకు తుమ్మకారతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను. మరియు నతుడు బల్ల మీద నుండి దాని ఉపకరణములను అనగా దాని గంగాళములను, దాని ధూప కలశములను, దాని గిన్నెలను, తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసెను. అతడు మేలిమి బంగారపుతో దీపవృక్షమును చేశాను. ఆ దీపవృక్షమును, దాని ప్రకాండమును, దాని కొమ్మను నకిషి పనిగా చేశాను. దాని కలసములు, మొగ్గలు, పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షము యొక్క ఇరుప్రక్కల నుండి 3 కొమ్మలు, అట్లు దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. ఒక కొమ్మలో మొగ్గలు, పువ్వులు గల బాదము రూపమైన 3 కలసములు, రెండవ కొమ్మలో మొగ్గలు, పువ్వులు గల బాదము రూపమైన 3 కలసములు, అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన 6 కొమ్మలకు ఉండెను. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు, దాని పువ్వులు గల బాదము రూపమైన 4 కలశములుండెను. దీపవృక్షము నుండి బయలుదేరు 6 కొమ్మలలో 2 కొమ్మల కింద ఏకాండమైన మొగ్గయు నుండెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు ఏకాండమైనవి. అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నకిషీపనిగా చేయబడెను. మరియు అతడు దాని 7 ప్రదీపములను, దాని కత్తెరను, దాని పట్టుకారను, దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేసెను. దాని ఉపకరణములన్నిటిని నలుబుది వీసల మేలిమి బంగారముతో చేసెను. మరియు అతడు తుమ్మకరతో ధూపము వేడుకను చేసెను. దాని పొడుగు 3 దాని వెడల్పు 3. అది చౌచౌకముగా ఉండెను. దాని ఎత్తు 2 మూరలు. దాని కొమ్మలు దేవేంద్రుడు అన్నయ్య, మీ వాయిస్ ఆగిపోయింది ఒక వచనం చదివిన తర్వాత. 26వ వచనం నుండి నేను చదువుతున్నాను. దానికి అనగా దాని కప్పుకును, దాని 4 ప్రక్కలకును, దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. దాని మోయు మోతకర్రలకు స్థలములుగా దానికి 2 ఉంగరములను బంగారుతో చేసి దాని 2 ప్రక్కల యందు, దాని 2 మూలల యందు, దాని జవకు దిగువను వాటిని వేసెను. దాని మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించెను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ కూడా వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన బ్రదర్, మీ వాయిస్ ఆగిపోయింది. వినపడుతుందండి? ఓకేనండి, ఓకే. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే మనము ఈ నిర్గమాకాండంలో సాక్ష్యపు గుడారము, దాని యొక్క నిర్మాణంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ యొక్క గుడారము నిర్మాణము కొరకు మోషేకి దేవుడు ఆదేశించిన విధముగా, దేవుడు చూపించిన విధముగా ఆ నిర్మాణాన్ని వాళ్ళు చేపట్టారు. ఆ నిర్మాణాన్ని వీళ్ళు చేపట్టిన తర్వాత ఆ నిర్మాణానికి కావలసిన ధనాన్ని కూడా మరి ప్రజలను ఇవ్వమన్నప్పుడు
ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ధారాళంగా దేవునికి ఇచ్చిన విధానాన్ని అయితే మనం గత అధ్యాయాల్లో చూసి ఉన్నాం. అయితే మీరు ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే ఈ ధనమంతా కూడా వీళ్ళకి ఎక్కడిది అంటే ఐగుప్తు దేశం నుంచి వస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర వీళ్ళు ధనాన్ని తీసుకుని రావడం అనేది మనం పరిశీలన చేసాం. ప్రతి ఒక్కరి దగ్గర ధనాన్ని తీసుకురమ్మన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ధారాళంగా తీసుకున్నారు. ఈ ధారాళంగా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవిత ప్రయాణంలో ఏమాత్రము కూడా దాచుకోకుండా దేవుడి పనికి ఇవ్వమన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు కలిగి ఉన్న దాతృత్వాన్ని బట్టి వాళ్ళు స్వేచ్ఛ అర్పణగా దేవునికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎందుకు ఇవ్వగలిగారు, ఎందుకు అంత స్వేచ్ఛగా దేవునికి ఇవ్వగలిగారు అంటే వాళ్ళకి ఏమర్థమైందంటే ఆ గుడారము వారి కొరకే అని, ఆ గుడారము ఉండినట్లయితే దేవుడి యొక్క సహాయము వాళ్ళకి లభిస్తుంది అని వాళ్ళకి అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకున్న దానిని బట్టి వాళ్ళు ఇవ్వగలిగారు. అయితే చూద్దాం, ఈ యొక్క 37వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 1 నుంచి 5 వచనాలు సాక్ష్యపు మందసం. అంటే మందసానికి దేవుడు ఎలా వివరించాడో, తుమ్మకర్రలతో చేయాలని, వాటి కొలతలతో చేయాలని దేవుడు ఎలా తెలియజేశాడో దాని ప్రకారమే వాళ్ళు తయారు చేయడము, ఆ కొలతలతోనే వాళ్ళు తయారు చేయడము, వాటిని చచౌకముగా అంటే ఒక స్క్వేర్గా దానికి 4 వైపులా పట్టుకోవడానికి కర్రలు పెట్టడానికి ఒక రింగులుగా ప్రతి దానిని కూడా దేవుడు ఎలా చెప్పాడో అలాగే వీళ్ళు తయారు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ అధ్యాయంలో మీకు ఒక పదం కనపడుతూ ఉంది, నాకీషుగా అని. అంటే నాకీషుగా అంటే అందముగా. అంటే వీళ్ళు చేస్తున్న పని మీరు గమనించినప్పుడు నైపుణ్యత కలిగి చేస్తూ ఉన్నారు, జ్ఞానాన్ని కలిగి చేస్తూ ఉన్నారు, మరియు అందముగా కూడా చేస్తూ ఉన్నారు. అయితే 1 నుంచి 5 వచనాలు సాక్ష్యపు మందసము, 6 నుంచి 9 వచనాలు కరుణాపీఠము మరియు కేరీబులు. మీకు ఆల్రెడీ గతంలోనే చెప్పాను కేరీబులు కరుణాపీఠముల గురించిన అధ్యయనం. అయితే మందసము యొక్క పొడవును దాని వెడల్పును సరిపోయేలా స్వచ్ఛమైన బంగారముతో కరుణాపీఠాన్ని తయారు చేశాడు. అయితే మళ్ళా 10 నుంచి 16 వచనాలు చూస్తున్నప్పుడు సన్నిధి రొట్టె బల్ల, 17 నుంచి 24 దాకా చూస్తున్నప్పుడు బంగారు దీపస్తంభము, 25 నుంచి 28 దాకా చూస్తున్నప్పుడు ధూపపీఠము, 29వ వచనం చూస్తూ ఉన్నప్పుడు బ్రదర్ మీ వాయిస్ ఆగిపోయిందండి. వినపడుతుందా అండి? ఓకే ఓకే. నాకు ఈరోజు ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. అయితే వీళ్ళు చేసిన ప్రతి పనిని కూడా దైవిక సూచనలతో మాత్రమే చేయగలిగారు. దానిలో ఎటువంటి సొంత ఆలోచనలను వారు కదపలేదు. మందస బల్లే కానీ, దీపస్తంభమే కానీ, ధూప వేదికే కానీ బెసలేలు చేసిన పని దేవుని ఆజ్ఞలను పాటించడంలో వాళ్ళు ఖచ్చితంగా చక్కటి ముందుకు వెళ్ళారు.
మీరు ఒకసారి చరిత్రను పరిశీలన చేయండి. ఈ యొక్క జనాంగము ఆది కాండం నుంచి మనం చూస్తూ ఉంటే ఇప్పటి వరకు ఇలాంటి నిర్మాణము చేపట్టిన దాఖలాలు ఏమీ కూడా లేవు. మనము ఆది కాండము 6వ అధ్యాయంలో ఒక వ్యక్తి దేవుడికి విధేయుడిగా ఒక నిర్మాణాన్ని చేపట్టాడు, తను రక్షింపబడ్డాడు. తర్వాత ఆది కాండము 11వ అధ్యాయంలో దేవునికి వ్యతిరేకంగా ఒక నిర్మాణాన్ని చేపట్టారు, వాళ్ళు నాశనం అయిపోయారు. ఇప్పుడు నిర్గమాకాండములో దేవునికి విధేయులుగా దేవుని జ్ఞానముతో నిర్మాణాన్ని చేపట్టారు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ నిర్మాణం అయినప్పటికీ కూడా అది సంఘ నిర్మాణం అవ్వచ్చు, అది కుటుంబ నిర్మాణం అవ్వచ్చు, ఎటువంటి నిర్మాణమైనా అది కట్టబడాలి అంటే, అది రక్షింపబడాలి అంటే నీవు చేయవలసింది ఏమిటి అంటే, దేవునికి విధేయుడుగా దానిని నిర్మిస్తున్నావా, అవిధేయుడిగా నిర్మిస్తున్నావా ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎప్పుడు కూడా సండే స్కూల్ బిడ్డలకు చెప్తూ ఉంటాం, దేవుడు నోవాహుని చితిసారపు మానునే కట్టమన్నాడు, చితిసారపు మానే కట్టాడు అని. ఇక్కడ వీళ్ళు కూడా ఈ మందసాన్ని తుమ్మకర్రతో కట్టమన్నాడు, ఆ తుమ్మకర్రతోనే వీళ్ళు చేశారు. తర్వాత వీళ్ళ నైపుణ్యము, కళాత్మకత అంటే ఈ అధ్యాయంలో బెసలేలుకు దేవుడిచ్చిన నైపుణ్యాలను మరియు కళాత్మకను దేవుని మహిమ కొరకు ఒకరి ప్రతిభను ఉపయోగించడము ఇక్కడ దాని విలువను తెలియజేస్తూ ఉంది. ఆ కేరీబులను పైకి చెక్కిన రెక్కలుండెను, వాటితో అవి కరుణాపీఠమును కప్పి ఉండెను. మీకు ఒకవేళ టెలిగ్రామ్ యాప్లో కొన్ని పిక్చర్స్ పెట్టడం జరిగింది. అయితే ఆ పిక్చర్స్లో మీకు మందసము ఎలా ఉంటుందో, మందసం మీద కేరీబులు ఎలాగ ఉంటాయో, మందసము యొక్క దాని యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయో చక్కగా మీకు తెలియజేయబడుతూ ఉంది. అయితే ప్రియులారా, తర్వాత మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు పరిశుద్ధత మరియు పవిత్రత, నిబంధన మందసము మరియు ధూపవేదిక వంటి పవిత్ర వస్తువుల నిర్మాణము ఆరాధనలో అవసరమైన పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. స్వచ్ఛమైన బంగారాన్ని ఉపయోగించడము, బంగారు పూత పూయడము కూడా పవిత్రతను, దైవిక సన్నిధిని సూచిస్తూ ఉంది. అంటే ఎవరికైనా కొన్ని సందేహాలు వస్తూ అడగచ్చు, ఏమని, ఎందుకండి అన్నీ బంగారంతో చేయాలి, ఎందుకండి దేవుడిచ్చిన కొలతలతో చేయాలి, ఈ కొలతే ఎందుకు చేయాలి, మరొక కొలత చేయొచ్చు కదా, మరొక బంగారము చేయొచ్చు కదా అని అడగచ్చు. కానీ ఆ కొలతలు, దేవుడు చెప్పిన కర్రలు, దేవుడు చెప్పిన బంగారము, ఇది చేయడం వల్ల ఆ పనిలో దేవుడు పరిశుద్ధతనిచ్చాడు. మీరు అక్కడ చూడండి, గుడారము గురించి మీకు ఒక 2 ఫొటోస్ అనేది గ్రూప్లో పెట్టబడ్డాయి. గుడారము ఎలా ఉండిద్ది అంటే, అదిగోండి చుట్టూ ఒక బోర్డర్ ఉంది. బోర్డర్ ఉన్నప్పుడు స్టార్టింగ్ నెంబర్ 1 అంటే ప్రవేశ ద్వారం ఉంది. స్టార్టింగ్ నెంబర్ 2 ఫెన్సింగ్, చుట్టూ బోర్డర్ ఉంది. 3 బలిపీఠము ఉంది. 4 అర్పణలు ఉన్నాయి. 5 అక్కడ మీరు గమనించినప్పుడు 6 దగ్గరకు వచ్చేపాటికి గంగాళం ఉంది. తర్వాత 7, 8, 9 అక్కడ ఏమున్నాయంటే దీపపీఠము, ధూపవేదిక ఉన్నాయి. తర్వాత మందసం ఉంది. గుడారములో ఏ ఏ వస్తువులు ఉంటాయో ప్రతి వస్తువుని కూడా ఈ అధ్యాయంలో నిర్మాణం జరగడం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, వస్తువుల యొక్క ప్రతీకాత్మక అంటే
తుమ్మకర్ర మరియు బంగారం వంటి ఉపయోగించిన వస్తువులు, వాటి అద్దాలు చాలా కలిగి ఉన్నాయి. తుమ్మకర్ర మన్నికలో ప్రసిద్ధి కలిగినది, నాశనము లేని స్వభావానికి ప్రతీక. అయితే బంగారము దైవత్వానికి మరియు పవిత్రతకు సంకేతం. అందుకే దేవుడు తుమ్మకర్రను బంగారాన్ని వాడమన్నాడు. అయితే తరువాత గుడారములో కేంద్ర భాగమైన మందసము తన ప్రజలతో దేవుని సన్నిధికి ప్రతీక. కరుణాపీఠం పైన ఉన్న కేరీబులు పరలోక రాజ్యాన్ని మరియు దేవుని సింహాసనాన్ని సూచిస్తూ ఉన్నాయి. అంటే మీకు అర్థమవుతుందా? కర్రలు దేనిని సూచిస్తున్నాయి? బంగారాన్ని దేనిని సూచిస్తూ ఉంది? మందసం దేనిని సూచిస్తూ ఉంది? కరుణాపీఠం పైన ఉన్న కేరీబులు దేనిని సూచిస్తూ ఉన్నాయో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే నిబంధన సంబంధము అంటే నిబంధన మందసము ఇశ్రాయేలుతో దేవుని నిబంధనను, భౌతిక ప్రాతినిధ్యము, వారికి ఆయన వాగ్దానాలను మరియు వారి బాధ్యతలను గుర్తు చేస్తుంది. అంటే ఈ మందసము ఎప్పుడు కూడా వాళ్ళ బాధ్యతలను గుర్తు చేస్తూ ఉంది. చివరిగా ఆరాధన మరియు భక్తి. గుడారంలోని సామాగ్రి యొక్క వివరణాత్మక నిర్మాణంలో ఉపయోగించిన క్లిష్టమైన నమూనాల మరియు వస్తువులలో కనిపించే విధముగా దేవుని ఆరాధనలో అవసరమైన భక్తిని మరియు శ్రద్ధని చూపించవలసిన అవసరమైతే ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, ఈ యొక్క అధ్యాయంలో ప్రతి ఒక్క వస్తువుని వాళ్ళు వివరించారు. ఆ యొక్క కొన్ని వస్తువులను దేవుడు ఎందుకు ఆ మెటీరియల్తో చేయమన్నాడో, ఆ వస్తువుల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలో, ఆ వస్తువులను వాళ్ళు నిర్మించినప్పుడు ఎలా విధేయుడిగా నిర్మించారో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఆత్మ సంబంధమైన మన జీవితానికి మనము ఈ అధ్యాయాన్ని ఎలా చూడాలి అంటే, మందసాన్ని వాళ్ళు నిర్మించినప్పుడు దేవుని సూచనలను ఎలా ఫాలో అయ్యారో, ఈరోజు నీ జీవితాన్ని నిర్మించుకునేటప్పుడు కూడా నువ్వు దేవుని సూచనలు ఫాలో అవ్వాలి. బెసలేలు దేవుడిచ్చిన నైపుణ్యతను ఉపయోగించి అందమైన మరియు పవిత్రమైన వస్తువులు తయారు చేసినట్లుగా ఈరోజు నీవు కూడా నీకిచ్చిన జ్ఞానమును, నీకిచ్చిన నైపుణ్యతను ఉపయోగించి దేవుని సేవను చేస్తూ నీ ప్రతిభను దేవుని గౌరవించడానికి ఉపయోగించాలి. రెండవది, సూచనలను పాటించాలి. వాళ్ళు ఎలాగా దేవుని సూచనలను పాటించారో, తయారు చేయడంలో విధేయత కలిగి ఉన్నారో, జాగ్రత్త కలిగి ఉన్నారో, నమ్మకం కలిగి ఉన్నారో, ఈరోజు నీవు కూడా దేవుని యొక్క సంఘమునందు విధేయత చూపించాలి. విధేయత అంటే చెప్పిన విధముగా నడుచుకోవడం. జాగ్రత్త అంటే చెప్పిన విధంగా నడుచుకుంటున్నానా లేదా అని పరిశీలన చేయడం. నమ్మకము అంటే అపనమ్మకము ఏర్పడకుండా పనులను మనము చేయడం. తరువాత దేవుని సన్నిధిని వెతకాలి. వాళ్ళు నిబంధన మందసము మన జీవితంలో దేవుని సన్నిధిని వెతకడానికి ఎలాగ నిర్మించుకున్నారో, ఎలా గుర్తుగా పెట్టుకున్నారో, ఈరోజు దేవుని వాక్యాన్ని కూడా మనం చదువుతూ, దేవుని యొక్క వాక్యమును కూడా మనం పరీక్షిస్తూ, దాని యందు శిక్షా విధిని మనం పొందేవారిగా ఉండాలి. అందుకే ఏం చెప్తాడంటే, దేవుని వాక్యము నీతి యందు నిన్ను ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, నీకు బోధ కలగడానికి ఈ లేఖనాలు ఉన్నాయన్నట్టుగా. దీపస్తంభము నుంచి ఎలా వెలుగు వస్తుందో, మానవులమైన మన దగ్గర నుంచి సత్యము, ప్రేమ ప్రతిబింబించాలి. నిరంతరము ప్రార్థించాలి. ధూపపీఠం
మనల్ని ప్రార్థనా జీవితంలోకి కొనసాగించడాన్ని ప్రోత్సహిస్తుంది. నిరంతరము మన హృదయాలను, అవసరాలను దేవునికి తెలియజేయాలి. దీపపీఠములో సువాసన ఎలాగ వచ్చిద్దో దేవునికి, మన యొక్క ప్రార్థన జీవితము కూడా అలా ముందుకు వెళ్ళాలి. వెలుగు దీపస్తంభం ఎలా వెలిగింపబడిద్దో సత్యము ప్రేమ మన నుంచి వెలిగింపబడాలి. మందసాన్ని బట్టి దేవుని ఎలా వెతికారో మనం కూడా వాక్యాన్ని వెతుకుతూ మనలో లోపాలు సరిచేసుకోవాలి. సూచనలను పాటించాలి. మన యొక్క నైపుణ్యతను, మన స్కిల్స్ని దేవుని కొరకు ఉపయోగించాలని నేను ఈ వాక్యాన్ని బట్టి నేను గ్రహించిన విషయాలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ అధ్యాయంలో ఉన్న పదాలను గ్రహించొద్దు, కానీ ఈ అధ్యాయంలో ఉన్న భావాన్ని గ్రహించే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఆ భావాలతోనే ఈరోజు మన క్రైస్తవ జీవితంలో మనము ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో విధేయత, జాగ్రత్త, నమ్మకము, దేవునికి కలిగిన సత్యము, ప్రేమను, అలాగే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావో లేదో పరిశీలన చేసుకుని దేవునికి ఇష్టమైన నిర్మాణముగా నీ జీవితాన్ని నిర్మించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఎప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా ఇప్పటి వరకు ఈ యొక్క 37వ అధ్యాయం అంతటిని కూడా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు అప్పారావు గారు దేవకర్ణ గారి మెసేజ్ కొరకు, అలాగే ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతటి విషయమై ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అప్పారావు అన్నయ్య. వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడు అయిన తండ్రి, పరలోకమందున్న మా దేవ, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు మీ యొక్క వాక్యాన్ని నాయన వివరించినటువంటి సహోదరుడు, యవనస్తుడు అనిల్ బాబు కొరకు, తన కుటుంబం యావత్ మంది కొరకు మీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నాం. ఆయన వారు ప్రయాసపడి వివరిస్తూ ఉండగా వారికి రావలసిన దీవెనలు, ఆశీర్వాదములను నిండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కొత్త సంవత్సరంలో మరి ఎక్కువగా మీ పని చేయలాగన మీ కుమారుని నడిపించి అనేక చోట్ల నాయన సేవ చేయలాగా ఆశీర్వదించి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. తన కుమారుడు జ్వరంతో బాధపడుతుండగా సంపూర్ణ స్వస్థతనిమ్మని ప్రార్థిస్తున్నాం. అలాగుననే నాయన మా సహోదరులు, మీ కుమారులు దేవకిరణ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారు వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉండగా కావలసినటువంటి సంపూర్ణమైన వివేకమును, జ్ఞానమును, బలమును, శక్తినిచ్చి తండ్రి నాయన చెప్పినటువంటి పాఠములు నాయన వృధాగా పోకోకుండా ఇతరులకి మరలా అనేకులకి అవి వినిపింపబడినట్లుగా నాయన దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో సర్వ సమృద్ధిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ పని అంతటినీ ముందుకు తీసుకువెళుతున్న నాయన మా సహోదరుడు, మీ కుమారుడు ఒరిగంజ రవి కొరకు, తన కుటుంబం యావత్ మంది కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ పనికి ఎలాంటి ఆటంకములు లేకుండా సంపూర్ణంగా నాయన ఈ యొక్క పని దినదినము అభివృద్ధి చెందుతూ ముందుకు కొనసాగులాగన నాయన ఈ యొక్క మార్గంలోనికి అనేకులను నడిపించి మీరే ఘనత మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు వారు బోధిస్తూ ఉండగా వినటానికి మాకు చురుకుదనం, ఉత్సాహమును అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువునామున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ, దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మొదటిగా
మన తండ్రిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ మరలా ఈ పాఠం విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తుని గూర్చిన సత్యం అనే ఈ పాఠంలో క్రీస్తు ప్రభు యొక్క దేవత్వమును గూర్చి మనము 4 అంశాలు వరుసగా ధ్యానించడం జరిగింది. ఈ 4 అంశములు కూడా మనం నిన్నటి దినము కంప్లీట్ చేయటం జరిగింది. అయితే ఈరోజు మనము చివరి అంశమును ధ్యానించబోతున్నాం. ఈ చివరి అంశం ఏమిటంటే ద అసెన్షన్ అండ్ ఎంథ్రోన్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అనగా క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము, అలాగే సింహాసన ఆరోహణము. యేసుక్రీస్తు వారు ఆరోహణమై ఆయన సింహాసనాన్ని చారిత్రక వాస్తవం. అంటే పునరుద్ధానాన్ని పొందిన ప్రభువు మరలా ఆరోహణమై వెళ్ళిపోయారు. ఒకవేళ మనము పునరుద్ధానాన్ని తిరస్కరించితే ఆరోహణాన్ని కూడా తిరస్కరించాలి. కొందరు ఈ ఆలోచనను గ్రహించడం కష్టమని అనుకుంటారు. యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన జీవితం, ఆయన జీవించి ఉన్న శరీరం పైకి వెళ్ళడం, కానీ అది అక్కడ ఉంది. అయినప్పటికీ కూడా చాలామంది ఆయన యొక్క భౌతిక పునరుద్ధానాన్ని పునరుద్ధానం పైన తీవ్రమైన విమర్శలు చెలరేగాయి. పునరుద్ధానాన్ని గురించి ఎంతో విమర్శించిన వారు ఆరోహణం గురించి సైలెంట్ అయిపోయారు. ఇదే చాలా విచిత్రం. ఆరోహణ గురించి ఎవరో మాట్లాడకపోవడం చాలా విచిత్రమైన పరిస్థితి. అయితే యేసుక్రీస్తు ఆరోహణ ఘట్టాన్ని, తదుపరి పరిస్థితులను మనము ఈ యొక్క పాఠంలో ఒకదాని వెంట ఒకటి క్రమముగా ధ్యానిద్దాం. ఇందులో మొదటి విషయం ఏంటంటే ఆరోహణం మరియు సింహాసనారోహణం. అంటే ఆయన భూమి మీద నుండి పైకి ఎత్తబడటం, ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించటం అనే దాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఆయన పునరుద్ధానం తర్వాత భూమి మీద నుండి బయలుదేరిన దృశ్యం. ఇది మనం చదువుకున్నట్లయితే వాక్య భాగానికి మనం వెళ్ళినప్పుడు అపోస్తుల కార్యములో 1వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. 1వ అధ్యాయం 9వ వచనం నుండి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గెరళయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఈ యొక్క వాక్య భాగం మనకి క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణ ఘట్టాన్ని ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. ఆ తర్వాత మనము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో ఇంకొక సంఘటన మనకి కనపడుతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు
కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను అనే మాట మనకి ఇక్కడ స్పష్టముగా, అంటే ఆయన ఆరోహణమై వెళ్ళి ఆయన ప్రభువుగా, క్రీస్తుగా, రాజ్య పరిపాలకుడుగా సింహాసనాన్ని అధిష్ఠించారు. దేవుడిచ్చిన పూర్ణ అధికారం మరియు సింహాసన స్థానం ఆరోహణుడైన ప్రభువుకు చెందింది. ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. ఇది అపోస్తులైన పౌలు పేతురు గారు మాట్లాడుతూ అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనంలో ఆయన కన్నులకు కట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. ప్రవక్త యొక్క పుట్టుకను గూర్చి అక్కడ ఆయన మాట్లాడాడు. ప్రవక్తకు లోబడాలి అనే సంగతి కూర్చి కూడా ఆయన ఎంతో స్పష్టంగా మాట్లాడినట్లుగా మనం చూడగలం. ఇది జాగ్రత్తగా మనం పరిశీలించాలి. తర్వాత మనము ఈ మాట జాగ్రత్తగా పరిశీలించితే ఇశ్రాయేలు ప్రజల యొక్క అధికారం, అంటే వారి మీద దేవుడు అధికారిగా ప్రవక్తను నియమించడానికి గురించి ఈ 2వ అధ్యాయం 32వ వచనంలో మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. 2వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ యేసును దేవుడు లేపెను, మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడ్డాడు. కుడిపార్శ్వము అనగా ఆరోహణము, తదుపరి సింహాసన అధిష్టానం, అంటే సింహాసనాన్ని అధిష్ఠించటం. ఇవన్నీ కూడా మనకి ఎంతో స్పష్టంగా చెప్పబడతా ఉన్నాయి. కనుక స్పష్టంగా చెప్పబడిన ఈ సంగతులను మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడిగా ఉన్నాడు. తండ్రి యొక్క కుడిపార్శ్వమున అనగా సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నాడు. నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము అని చెప్తూనే ఆయన ఆ సత్యాన్ని ఎంతో స్పష్టముగా బయలుపరిచినట్లుగా ఇక్కడ మనం చూడగలం. కనుక క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం, అలా పునరుద్ధానం అయిన తర్వాత ఆయన చరిత్ర అంతటితో ఆగిపోలేదు. చాలా మంది యొక్క అవతారాలు ప్రపంచ చరిత్రలో లేక ఇతర మత చరిత్రలలో మనం చూసినప్పుడు వారి యొక్క అవతారం తర్వాత వారి చరిత్ర అంతటితో ఆగిపోతుంది. కానీ క్రీస్తు ప్రభు యొక్క ఇన్కార్నేషన్ అనగా నరావతారం, శరీర ధారణ తర్వాత అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అనగా క్రీస్తు ప్రభు యొక్క చరిత్రను లేకపోతే దైవత్వంలో 2వ వ్యక్తిగా ఉన్న యేసుక్రీస్తును చూసినప్పుడు ఆయన తండ్రికి ప్రార్థిస్తారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెనో అనే మాట ఆయన భూమి మీదకు అనగా శరీరాన్ని ధరించుటకు ముందు ఉన్న స్థితిని మనకు తెలియచేస్తా ఉంది. తర్వాత ఆ ప్రార్థించే దగ్గరే ఇప్పుడు నాకు మరలా అనుగ్రహించుము అంటే ఆయన ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మరలా ఆ పూర్వపు స్థితిలోనికి వెళ్ళబోతున్నాడు. అంటే
3 స్థితులను ఏకకాలంలో యేసు ప్రభు వారు ఆ వచనంలో తెలియజేస్తూ ఉన్నారు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆదియందు వాక్యం ఉండెను అనే మాట అక్కడ 3 కాలాలను తెలియచేసినట్లుగా మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనము వాక్యాన్ని చదివేటప్పుడు ఎంతో శ్రద్ధతో దృష్టి సారించినప్పుడు అందులో ఉన్న ఆ సత్యాలన్నీ బయటకు వస్తాయి. ఆదియందు వాక్యం ఉండెను అనేది పూర్వకాలపు స్థితిని, వాక్యము దేవుని యొద్ద ఉండెను పూర్వకాలపు స్థితిని, వాక్యము దేవుడై ఉండెను పూర్వకాలపు స్థితిని, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు, ఆయన దైవత్వంలో చేసిన పనిని, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అనే మాటలు ఆయన యొక్క స్థితిని, వీటన్నిటినీ కూడా ఆయన శక్తి సామర్థ్యాలను, ఆయన ఉనికిని అన్నిటినీ తెలియజేస్తూ 14వ వచనానికి వచ్చేసరికి ఆయన 2వ స్థితిని తెలియజేస్తూ ఉన్నాయి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా అనగా ఆయన నరావతారాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే 17వ అధ్యాయం 5వ వచనంలో తదుపరి మరలా ఆయన పొందబోయే పూర్వపు మహిమను గూర్చి, అంటే 3 కాలములలో క్రీస్తు ప్రభు యొక్క ఉనికిని గూర్చిన సత్యాన్ని యోహాను గారు ఒకవైపు యేసుక్రీస్తు దైవత్వాన్ని, మరొక వైపు ప్రస్తుత కాలం అంటే యోహాను సువార్త రాసేటప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్న భూలోక సంబంధమైన జీవితాన్ని, ఆ తరువాత పరలోకానికి వెళ్ళబోయే ప్రభువును ఆయన తెలియజేస్తూ 3 కాలాలను గురించి ఎంత చక్కగా మాట్లాడారు. ఇక లూకా సువార్తికుడు ఆయన యొక్క 1వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు యొక్క తదుపరి సంగతి అంటే ఆయన పునరుత్థానం గురించి మాట్లాడుతూ, ఆయన కన్నులారా చూచుచుండగానే అది రహస్యంగా గానో ఎవరికీ తెలియకుండా గానో జరిగిన కార్యం కాదు గాని, తన శిష్యులందరూ కన్నులారా చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమై వెళ్ళారు. దానినే పేతురు గారు తెలియచేస్తూ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 32వ వచనంలో ఆయన ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఒకళ్ళిద్దరు లేక ఇద్దరు లేక ముగ్గురు, అంతకంటే ఇంకా అవసరం లేదు సాక్షులుగా ఉండటానికి. కానీ ఇక్కడ ఏకంగా 12 మంది సాక్ష్యం చెప్తున్నారు కనుక వాళ్ళు అక్కడ ఎంతో స్పష్టంగా దీనికి మేమందరము, నేను ఒక్కనే కాదు, మేమందరము సాక్షులము. ఎందుకంటే ఈ ప్రకటన చేసేటప్పుడు 12 మంది అపోస్తలులు అక్కడ ఉన్నారు కనుక క్రీస్తు పునరుత్థానం ఒక బలమైన సాక్ష్యం. అలాగా క్రీస్తు పునరుత్థానాన్ని గురించి పేతురు గారు ఎంతో స్పష్టంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ వచన భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనము క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణం, ఆ ఆరోహణం అనేది ముందుగా పూర్వపు లేఖనాల్లో ఏం చెప్పబడింది అంటే ప్రవచనాల్లో ఏం చెప్పబడింది అనేది మనం ఇప్పుడు ఒకదాని వెంట ఒకటి చూద్దాం. ఆరోహణ మరియు సింహాసన అధిష్టానం యొక్క సందేశంలో మొదటిగా ప్రవచనాన్ని చూసినప్పుడు ఈ ఆరోహణ అలాగే సింహాసనాధిష్టానం గురించి మొదటిగా మనము కీర్తన గ్రంథం నుండి చూస్తే, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం మొదటిగా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు.
జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రవచన భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించితే, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనయ్యవు అనే మాట మనకి క్రీస్తు ప్రభు యొక్క సమాధి స్థితిని గూర్చి ఎంతో స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. అలాగే 68వ కీర్తన కూడా మనం చదువుకుందాం. 68వ కీర్తన 18వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు పునరుద్ధానాన్ని గూర్చి అక్కడ కీర్తనకారుడు చెప్పే సంగతిని మనం చూద్దాం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సైతము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. ఇది క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణాన్ని గూర్చి కీర్తనాకారుడు తెలియజేసిన మరొక సత్యం. అలాగే 110వ కీర్తన కూడా మనం చదువుకుందాం. 110వ కీర్తన మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇంకొక విషయాన్ని గూర్చి ఎంతో స్పష్టంగా కీర్తనాకారుడు మనకు తెలియచేశారు. 4వ వచనం నుండి చదువుకుందాం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయుందు అని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగుగొట్టును. ఇది జాగ్రత్తగా మనం పరిశీలించితే, యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క కుడిపార్శ్వమున మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నియమించబడిన యాజకుడిగా ఆయన సింహాసనాన్ని అధిష్ఠించే సంఘటనను గూర్చి కీర్తనాకారుడు ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తరువాత మరొక వాక్యాన్ని చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము 62వ వచనం మనకు ఇంకో సంగతిని తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 62వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు? మనుష్య కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కుట అంటే ఆరోహణమై వెళ్ళిపోవటం. ద సన్ ఆఫ్ మ్యాన్ అసెండ్ అప్ వేర్ హీ వాస్ బిఫోర్ అంటే పూర్వం మునుపున్న చోటుకి ఎక్కుట మీరు చూస్తారు, చూస్తే మీరు ఏమంటారు అని అక్కడున్న వారిని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇది క్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యం. అంటే ప్రవచనాలు ఆయన ఆరోహణం అవుతాడని సాక్ష్యం ఇస్తే, క్రీస్తు ప్రభువు స్వయంగా ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలాగే 16వ అధ్యాయం 28వ వచనం కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు దిగి వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానాన్ని గురించి, పునరుత్థానం తర్వాత ఎక్కడికి వెళ్తాడో కూడా చెప్పాడు. ఆయన తండ్రి యొద్ద నుండి వచ్చాను కనుక మరలా తండ్రి యొద్దకే వెళ్తాను అనే సత్యాన్ని ఎంతో స్పష్టంగా కనుక క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం తర్వాత ఆయన ఏం కాబోతున్నాడో అనే విషయాలు ముందుగా ప్రవచనాత్మకంగా ఆయన తెలియచేశారు. అంటే ప్రవక్తలు తెలియచేశారు. తర్వాత క్రీస్తు ప్రభు కూడా తాను
మరణానంతరం సంభవించే పునరుద్ధానంలో ఏం కాబోతున్నారో కూడా, ఎక్కడికి వెళ్ళబోతున్నారో కూడా చెప్పాడు. ఆ తర్వాత మనము జాగ్రత్తగా పరిశీలించితే లూకా రాసిన మాటలు, అంటే లూకా గారి యొక్క సాక్ష్యాన్ని మనం తీసుకుందాం. ఎందుకంటే ఆయన ఒక గొప్ప వైద్యుడు, అలాగే ఆయన ఒక హిస్టారియన్, అనగా చరిత్రకారుడుగా ఆయన యొక్క సాక్ష్యాన్ని కూడా మనం తీసుకుంటే లూకా సువార్త 9వ అధ్యాయము 51వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు అక్కడ ఇలా కనపడుతుంది. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు సంపూర్ణమగునప్పుడు. ఎంతో అద్భుతమైన విషయాన్ని లూకా గారు ఇక్కడ రాయటం జరిగింది. చూడండి, లూకా గారి యొక్క మాటల్లో ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించిరి. కనుక యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళటానికి కావాలి ఏర్పాటు సిద్ధపరచుకుంటున్నారు అన్న సంగతి రచయిత చరిత్రకారుడైన ఆ లూకా గారికి అర్థమైపోయింది. కనుక చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. తర్వాత మనము మార్కు గారి యొక్క సాక్ష్యాన్ని కూడా చూద్దాం. మార్కు యొక్క సాక్ష్యాన్ని గమనిస్తే మార్కు సువార్త మనం పరిశీలించినప్పుడు 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. 16వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే, ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. అంటే ఒకటి పరలోకానికి వెళ్ళిపోవటం, దేవుని కుడిపార్శ్వమున అనగా ఆయన సింహాసనమందు కూర్చోవటం, ఈ రెండు సంగతులు ఇక్కడ మనకి చెప్పబడ్డాయి. కనుక చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఒకటి మనం లూకా గారి యొక్క సాక్ష్యాన్ని చూసాము, మార్కు గారి యొక్క సాక్ష్యాన్ని మనము చూసాము. అయితే ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే స్తెఫను గారి యొక్క సాక్ష్యాన్ని కూడా మనం చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అయితే అతడు ఆత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచినుటను చూచి, ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. చూడండి, ఈ అద్భుతమైన సంఘటన వారిని ఎంతలా బాధించిందంటే వారు ఇక అదుపు తప్పిపోయారు. స్తెఫను మీద నేరారోపణ చేసిన వారు, స్తెఫనుని అక్కడ నిందించిన వారు, వారందరికీ మింగుడు పడని విషయంగా, అలాగే తీవ్రమైన కోపాన్ని కట్టలు తెంచుకునేలాగా చేయటంలో ఇది చివరి ప్రకటన. ఈ ప్రకటన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తీవ్రంగా అక్కడ వారందరి ముందు కూడా ప్రత్యక్షపరిచింది. వారు ఇంతవరకు చేసిన స్తెఫను యొక్క బోధ కంటే వారిని బాగా రెచ్చగొట్టింది ఏమిటంటే, ఒక మానవుడిగా, నేరస్తుడిగా, శాపగ్రస్తుడిగా, యూదా సమాజమందు తీర్పు తీర్చబడిన ఒక వ్యక్తి ఇప్పుడు ఆరోహణమై వెళ్ళాడని, 2 అంటే పునరుత్థానాన్ని వాళ్ళు తప్పుగా చిత్రీకరించి
అతని శిష్యులు అతన్ని ఎత్తుకొని పోయి శవాన్ని దొంగిలించారని వాళ్ళు ప్రభుత్వానికి నానా అబద్ధాలు చెప్తున్న పరిస్థితుల్లో కళ్ళారా నేను చూస్తున్నాను, ఆయన లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు అవటం మాత్రమే కాదు, దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పిన ఘటన వాళ్ళని హద్దులు చెరిగిపోయేలాగా చేసి స్తెఫను యొక్క మరణానికి కారణమైంది. కనుక స్తెఫను యొక్క సాక్ష్యంలో ఈ విషయాలు మనం చూడగలం. ఆ తర్వాత మనము పేతురు గారి యొక్క సాక్ష్యాన్ని కూడా చూద్దాం. మొదటి పేతురు 3వ అధ్యాయం 22వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇక్కడ చాలా మంది మిస్ అవుతున్న ఒక పాయింట్ ఏంటంటే, పూర్వపు స్థితిని తిరిగి ఆయన తీసుకున్నాడు అనే దాన్ని చాలా మంది అర్థం చేసుకోలేక ఇంకొకళ్ళు ఎవరో అధికారం ఇస్తే ఈయన అధికారి అయ్యాడు అనుకుంటున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెనో, ఆ మహిమ ఆయన అక్కడ వదిలిపెట్టుకుని వచ్చింది. ఇది చాలా మంది గ్రహించలేకపోతున్నారు. ఆయన విడిచిపెట్టి వచ్చిన మహిమను మరలా తిరిగి తండ్రికి అప్పగించి వెళ్ళిన మహిమను తిరిగి తీసుకుంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఇలా చెప్తుంది, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. అంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. ఇక్కడ మనం గమనించాలి, బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ అంటే అక్కడ ఇంకొక మాట ఉంది, టు బి ఈక్వల్ విత్ గాడ్ అనే మాట, 2 మాటలు. అంటే దేవునితో సమానుడు అలా ఉండే భాగ్యాన్ని, అమ్మో ఇది విడిచిపెడితే నాకు దొరకదేమో అనుకోకుండా ఆయన అంటున్నాడు, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి, ఇన్కార్నేషన్ అంటే శరీర ధారణ, అంటే దైవత్వములో ఉన్నవాడు శరీరములోనికి. నేను మీకు వివరణ ఇచ్చాను. ఇన్కార్నేషన్ అనే మాటకి అర్థం ఏంటంటే మానవ మాంసములో ప్రవేశించుట అనేది. కనుక రక్త మాంసములలో ఆయన ప్రవేశించినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, అక్కడ తనకున్న దైవత్వాన్ని అంతటినీ అక్కడే వదిలేసి వచ్చాడు. వదిలేసి వచ్చిన ఆ పూర్వపు స్థితిని ఆయన మరలా పొందుకున్నాడు. దాన్ని చాలా మంది ఏమంటున్నారంటే, అధికారము పొందినవాడై, అంటే ఈయన పొందాడంటే అది ఆయనది కాదు, ఇంకొక ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన మొదటి స్థానం, ఈయన 2వ స్థానం అని స్థానాలను చాలా మంది చేర్చినట్లుగా ప్రస్తుత కాలంలో ఉన్న బోధల్లో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పబడుతుంది, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. కుడి పార్శ్వమున అంటే ఆయనతో సమానుడిగా ఆయన పక్కనే కనుక చాలా జాగ్రత్తగా ఈ విషయం సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్, కట్ అయిపోయింది సార్. అపోస్తుల కార్యములు పేతురు గారి యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తున్నాము. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము
మరలా మనం చదువుకుందాం. అందులో 15 వచనాన్ని మనం చదువుకుందాం. 15 వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఆ తర్వాత 20వ వచనం కూడా మనం చదువుకుందాం. 20వ వచనంలో, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును అంటాడు. ఆ తర్వాత 21వ వచనంలో, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను, అంతవరకు యేసు పరలోక నివాసి అయిండుట ఆవశ్యకము. కనుక క్రీస్తు మరలా పరలోక నివాసి కాబోతున్నాడు. అలాగే మరలా మీ నిమిత్తము ఆయన తిరిగి పంపబడతాడు. పరలోకానికి వెళ్ళేదాని గురించి, తిరిగి క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను గూర్చి ఈ మాటలు మనకి చెప్పబడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా గ్రహించాలి. ఆ తరువాత ఇంకొక వచనాన్ని కూడా మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 31 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 31 వచనాలు, మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. కనుక ఈ మాటలు జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం, తరువాత పునరుద్ధానం తర్వాత సంఘటనలు మనం పేతురు యొక్క సాక్ష్యం ద్వారా తెలుసుకొనగలం. తరువాత మనము ఇంకొక అపోస్తలుల పౌలిక సాక్ష్యాన్ని మనము చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు తన యొక్క సాక్ష్యాన్ని గురించి ఎంతో స్పష్టంగా ఆయన తెలియచేస్తూ ఉన్నారు. 8వ అధ్యాయము 34వ వచనం నుండి మనం ఆయన సాక్ష్యాన్ని చూద్దాం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఈ మాట మనం పేతురు నోట విన్నాం. ఈ యేసును దేవుడు లేపెను అని మనం ఇంతకుముందు చదువుకున్నాం. పౌలు గారి యొక్క రచనలో ఆయన పునరుద్ధానాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, మృతులలో నుండి లేచిన వాడును, అక్కడేమో ఇంకొక ఆయన ఎవరో లేపారు అన్నట్లుగా మనకి అర్థమవుతుంటే, ఇక్కడేమో ఈయన తనంతట తానుగానే లేచిన వాడుగా లేచి తనంతట తానుగానే ఆరోహణమైనట్లుగాను, అలాగే తనంతట తానుగానే దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నట్లుగాను మనకి ఈ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఆయన తండ్రి యొక్క నియమానికి, అధికారానికి, అంటే ఇన్కార్నేషన్ అనేది పూర్తయ్యేంత వరకు ఒక అంటే శరీరధారిగా ఆయన వచ్చిన పనిని, బాధ్యతను నిర్వహించడంలో మొదటి నుండి కూడా చివరి వరకు కూడా తండ్రి యొక్క అధికారానికి నేను లోబడ్డాను, తండ్రి చెప్పిన బోధనని నేను ప్రకటిస్తున్నాను, తండ్రి యొక్క చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను అనే ఆ యొక్క ఆలోచన విధానం, ఆ ప్రకటన అంతా ఏం చెప్తుందంటే, భూమి మీదకి వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభువు తన రెండవ స్థాన నిర్వహణ విషయంలో ఎలాంటి విధేయతను కలిగి ఉన్నాడో మాదిరి చూపించడానికి ఆయన అలాంటి విధానాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేశాడు.
అందులో ఆయన ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాడు. ఆయన తన యొక్క తండ్రికి లోబడుటలో, విధేయత చూపుటలో అంతర్లీనంగా యావత్ మానవ జాతి కూడా, ప్రత్యేకించి క్రైస్తవులు తండ్రికి లోబడాలని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనే సూచనను ఆయన అంతర్లీనంగా, అంటే నేను తండ్రికి లోబడ్డాను అంటూనే ఉన్నప్పుడు మీరు కూడా లోబడండి, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను అంటూనే మీరు కూడా తండ్రి చిత్తానికి లోబడాలి. నేను తండ్రి అధికారానికి లోబడ్డాను, అలాగే మీరు తండ్రి అధికారానికి లోబడాలి అనే విషయాన్ని ఆయన అంతర్లీనంగా బోధిస్తున్నాడు. మనము ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయనకున్న ఆధిక్యతలను క్వశ్చన్ చేస్తున్నాం. అది కాదు మనం చేయాల్సింది. మనం చేయవలసిన పని ఏమిటంటే, మనము క్రీస్తు ప్రభు యొక్క మాదిరి ఎంతవరకు మనం తీసుకుంటున్నాము అనేది మనం గ్రహించాలి. దేవుడుగా, దేవుని కుమారుడుగా, మనుష్య కుమారుడుగా, క్రీస్తుగా, ప్రభువుగా ఇన్ని స్థానాలను ఆయన ఎంతో జ్ఞానయుక్తంగా, చాకచక్యంగా ఆయన నిర్వర్తించి తిరిగి పరలోకానికి వెళ్ళాడు. ఇన్ని పాత్రలు ఆయన పోషించారు. దీన్ని మనము ఆయన జీవిత చరిత్ర అంతట్లో చూస్తూ ఉంటాం. అయితే అంత మాత్రాన ఆయన పూర్వపు ఉనికి లేనివాడుగానో, ఉనికి కోల్పోయిన వాడుగానో, ఇంకొకరి మీద ఆధారపడిన వాడో, అందులో ఆయన అద్భుతమైన మాదిరిని యావత్ క్రైస్తవులందరికీ కూడా తిరిగి ఆయనలాగే దత్తపుత్రులుగా చేయబడిన మనమందరం కూడా ఈ బాధ్యత కలిగి ఉన్నాం. ఈ బాధ్యతతో మనం అందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క మాదిరిని అనుసరించాలనేది ఆయన బోధలో ఉన్న మాట. అంతేకాదు, దేవుడు ఆయన లేపాడు అనే మాట, ఆయన తండ్రి యొక్క అధికారానికి లోబడ్డాడు. అలా లోబడుటలో జన్మ మొదలుకొని పునరుద్ధానం వరకు కూడా అనేది అక్కడ కనపడుతుంది. అంతేకాని ఆయనకి పునరుద్ధానపు శక్తి లేదని కాదు. యోహాను సువార్తలో ఆయన చెప్పాడు, నా ప్రాణం ఎవరునూ తీసుకున్నట్టు లేదు, నేనే దానిని పెట్టుచున్నాను, తిరిగి నేను మరలా తీసుకుంటాను. అంటే ప్రాణం పెట్టుటలో కూడా సర్వాధికారం ఆయనదే అనే సంగతి గ్రహించాలి. కొంతమంది మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అనే వచనాన్ని తీసుకొని ఆయనకు అధికారం లేదు, ఆయనకు ఇంకొక ఆయన అధికారం ఇచ్చాడు అన్నారు. అది పునరుద్ధానం తర్వాత మాట. అంటే పునరుద్ధానం తర్వాత నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని చెప్పినప్పుడు, మరి ముందుగానే తన ప్రాణం మీద తనకు అధికారం ఉందని, ఆయన తనంతట తానుగానే ప్రాణం పెడుతున్నాడని, తిరిగి తానే ప్రాణం తీసుకుంటున్నాడని అని చెప్పినప్పుడు అది పునరుద్ధానానికి ముందే చెప్పబడింది, పునరుద్ధానం తర్వాత కాదు. కనుక ఆయన మానవ దేహములో, అంటే శరీరధారిగా ఉంటూనే అప్పుడప్పుడు తన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోకపు ఉనికిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ సంగతిని చాలా మంది గ్రహించలేకపోయారు. కనుక యేసుక్రీస్తు యొక్క శరీర ధారణ విషయంలో ఆయన అప్పుడప్పుడు తన పూర్వపు స్థితిని, అలాగే ప్రస్తుత స్థితిని, తరువాత పొందబోయే స్థితిని, మూడింటిని గూర్చి కూడా ఆయన మాట్లాడారు. కనుక ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అనే సంగతి ఎంతో స్పష్టంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ సంగతులు కొన్నిసార్లు ఏకకాలంలో 3 కాలాలకు సంబంధించిన మాటలు ప్రభువుకు సంబంధించిన వచనాల్లో మనకి కనపడుతూ ఉంటాయి. వాటిని మనము అర్థం చేసుకునే విషయంలో జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం. అంతేకాని ఇక ఇంకొకటి కాదు, ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము కూడా మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 8వ వచనం నుండి, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆయన ఆరోహణమయ్యాడు.
ఆయన్ని ఎవరో తీసుకొని వెళ్ళలేదు. కాబట్టి స్వయంగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ చెరపట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. ఇది జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ఈ విషయాలు పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గూర్చి పౌలు యొక్క సాక్ష్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, క్షమించండి, 1వ వచనం, 11వ వచనం కాదు, 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. కనుక క్రీస్తుతో కూడా అంటే ఆల్రెడీ క్రీస్తు లేపబడ్డాడు. మీరు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి. ఎందుకంటే లేపబడిన వాడు కింద వెతకటం లేదు, పైనే ఉన్నాడు. అక్కడ దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. కనుక ఆయన దేవునితో సమానుడిగా దేవుని సింహాసనాన్ని ఆయన అధిష్ఠించున్నాడు. లేచిన వాడు మరలా భూమి మీదకి వచ్చి భూమి మీద సెటిల్ అయిపోలేదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ దేవుని కుడిపార్శ్వమున పూర్వపు స్థితిలో ఆయన ఉన్నాడు అనే సత్యాన్ని పౌలు గారు సాక్ష్యంగా చెప్తున్నాడు. అలాగే పౌలు గారి సాక్ష్యంలో మరొక విషయాన్ని మనం గమనిస్తే తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కూడా మనం చదువుకుందాం. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. నిరాక్షేపముగా అంటే ఆక్షేపించటకు వీలు లేనంతగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఇన్కార్నేషన్ జరిగింది, దేహాన్ని ధరించాడు, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. అనగా దైవత్వ విషయంలో ఆయన యొక్క నీతి అక్కడ నెరవేర్చబడింది, స్పష్టీకరించబడింది. దేవదూతలకు కనపడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. భూలోకంలో మానవాళితో ఉన్న సంబంధం రక్షకుడిగా ఆయన ప్రకటించబడ్డాడు. లోకమందు నమ్మబడెను. ప్రకటించబడిన సువార్త అనేకుల విశ్వాసానికి పాత్రమైంది. ఆరోహణుడై తేజోమయుడయ్యను అంటే ఆయన మరలా ఆ శరీరాన్ని విడిచిపెట్టి సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు కదా, అది విడిచిపెట్టేసి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. తేజోమయుడయ్యను అనేది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించితే ఈ ఈ యొక్క వచనంలో తెలుగులో కంటే ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది, గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్ అంటే గాడ్ వాజ్ అనగా దేవుడు శరీరములో ప్రత్యక్షమయ్యాడు. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన విషయం ఇక్కడ మనకి ఎంతో స్పష్టంగా కనపడతా ఉంది. సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను తెలుగులో ఉంటే ఇంగ్లీష్లో దేవుడు శరీరంలో ప్రత్యక్షమయ్యాడు అని మనకు కనపడుతుంది. గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్ అనే మాట దేవుడు శరీరంలో ప్రత్యక్షమయ్యాడు అని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇవన్నిటినీ అంటే పౌలు గారి యొక్క రచనలకు చాలా ఉన్నాయి, మనం క్లుప్తంగానే చూసాము. పౌలు యొక్క రచనలో ఈ సాక్ష్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించితే చివరిగా యోహాను గారి యొక్క ఆ యొక్క సాక్ష్యాన్ని కూడా మనం చూసినప్పుడు యోహాను గారి యొక్క సాక్ష్యము ఎంతో ఒక గొప్ప అద్భుతమైన సాక్ష్యంగా మనం చూడగలం. ఎందుకంటే యోహాను యొక్క సాక్ష్యము ఒకటి కాదు. ఆయన ఆ యొక్క సాక్ష్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ప్రకటన గ్రంథం అంతా అంటే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొత్తం ఆరోహణుడై సింహాసనాసీనుడైన క్రీస్తుని గురించి ఆ అధ్యాయం అంతా చెప్తుంది. ఇది ఒకసారి మనం చూద్దాము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుకుందాం. 1వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 1వ అధ్యాయంలో
మనము 5వ వచనం నుండి చదువుకుందాం. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను అని యేసుక్రీస్తు వారి యొక్క ఆ ఆ యొక్క ఆ సంకల్పాన్ని లేక శరీర ధారణలో ఆయన చేసిన పనిని గురించి మాట్లాడుతూ 8వ వచనానికి వస్తే, అల్ఫాయు ఓమెగయు నేనే, అనగా ఆదియు అంతము నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కొంతమంది ఇది తండ్రిని గురించి మాట్లాడాడు అనుకుంటారు, కానీ అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్చే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అల్ఫాయు ఓమెగయు నేనే అనే సత్యాన్ని ఈ ఒక్క చోట మాత్రమే ఆయన చెప్పలేదు, కానీ ప్రకటన గ్రంథంలో అనేక సార్లు చెప్పారు. పక్కనే 18వ వచనంలో కూడా ఈ మాట కనపడుతుంది. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అనే మాట 1వ అధ్యాయం 8వ వచనానికి సమాంతరమైన మాట. అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో మొదటివాడను కడపటివాడను అనే మాట, భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. కనుక ఈ సర్వాధికారియు దేవుడునకు ప్రభువు చేసిన 2 కార్యాలు, ఒకటి పూర్వపు ఉనికి, అలాగే రెండవది శరీర ధారణ. ఈ 2 కూడా యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో అనగా ఆయన చేసిన కార్యాలలో గొప్ప కార్యాలుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఈరోజు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము మరియు సింహాసన అధిష్టానం అనే విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ఇందులో ఒకటి మనము ఆయన యొక్క పునరుత్థానాన్ని గూర్చి ముందస్తుగా చెప్పబడిన ప్రవచనాలు చూసాము. ఆ తర్వాత మరి కొందరు వ్యక్తులు అనగా యేసుక్రీస్తు వారు స్వయంగా ఇచ్చిన సాక్ష్యం, ఆ తర్వాత లూకా గారు, మార్కు గారు, అలాగే యోహాను గారు, పేతురు గారు, పౌలు గారు, వీళ్ళందరూ ఏకరువు పెట్టిన వరుస సాక్ష్యాలు మనము ఈరోజు నేర్చుకున్నాం. కనుక యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం ఎంత సత్యమో ఆయన ఆరోహణం కూడా అంతే సత్యము. ఆరోహణం మాత్రమే కాదు, ఆరోహణం తర్వాత ఆయన ఏమై ఉన్నాడో అనే సంగతులు కూడా మనము ఎంతో స్పష్టంగా నేర్చుకున్నాం. కనుక మనం నేర్చుకున్న ఈ సంగతులను జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఇంకా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం తర్వాత ఆయన ఏ విధంగా మరి ఆరోహణమయ్యారో, ఆరోహణం తర్వాత జరిగిన సంగతులను మనము వరుస క్రమంలో ధ్యానిద్దాము. ఇది యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రలో ఆయన గూర్చిన సత్యంలో చివరి విషయము. దీంతో మనము యేసుక్రీస్తుని గూర్చిన సత్యం అనే పాఠాన్ని, ఆయన దైవత్వం అనే పాఠాన్ని మనం ముగించుకుంటాం. అది ఇంకా అయిపోలేదు. ఇందులో మనం ఇప్పుడు 2 విషయాలు తెలుసుకున్నాము. ఇంకొక 2-3 విషయాలతో ఈ పాఠం ముగించబడుతుంది. మనము ఆ తర్వాత పరిశుద్ధాత్మని గూర్చిన సత్యం అనే పాఠంలోనికి, అనగా దైవత్వములో 3వ వ్యక్తిని గూర్చి కూడా ధ్యానించబోతాము. అప్పటి వరకు కూడా మీరందరూ చెప్పబడిన వాక్యాన్ని పరిశీలించి యేసుక్రీస్తు దైవత్వాన్ని గూర్చిన మీ యొక్క ఎటువంటి సందేహాలున్నా వాటిని నివృత్తి చేసుకుని ఆయన యొక్క 3 స్టేటస్లని, అంటే ఆయన 3 కాలాల్లో చేసిన ఆ 3 పనులను గూర్చి జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ
ఆయన గూర్చి పరిపూర్ణ సత్యాన్ని గ్రహించి ఆయన పట్ల ఒక క్రైస్తవునిగా నువ్వేమి అయి ఉండాలో, అంటే నీవు ఎలాంటి ఆ ఆలోచన విధానం కలిగి ఉండాలో అలాగ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరిని ప్రేమతో కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. ముగింపు ప్రార్థన చేయండి మీరే. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామములకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా గొప్ప తండ్రి, మీ మీ యొక్క మహాకృపను బట్టి, మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మా రక్షణకు కారకుడు, మా రక్షణార్థము మహోన్నతమైన త్యాగాన్ని జరిగించి దైవత్వంలో ఉన్న ఆ యొక్క స్వరూప స్వభావ గుణలక్షణముల యొక్క అంతటినీ కూడా భూమి మీద మాకు కనులకు కట్టినట్లుగా తన దేహముందు ప్రదర్శించిన మా ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకమునకు మీరు పంపిన విధానమును బట్టి మీకు స్తోత్రములు. తండ్రి, మిమ్మల్ని మేము చూడలేదు, కానీ మిమ్మును మీ గుణలక్షణములను ఈ భూమి మీద ప్రత్యక్షపరచుటకు మీ సంకల్పంలో ఒక భాగంగా మీ కుమారుని మాంసంలోనికి మీరు ప్రవేశపెట్టారు. తండ్రి, ఆ కార్యమును జరిగించుటకు అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా పాప దేహములోనికి ఎన్నో సమస్యలతో కూడిన ఈ యొక్క దేహములోనికి ఆదాము యొక్క పోలికగా ఆ పాపానికి లోనైన ఈ దేహంలోనికి ఎలాంటి తిరస్కారము లేకుండా సంతోషముగా మా కొరకు మా ప్రభు ఈ లోకానికి వచ్చి చేసిన త్యాగమును బట్టి, పొందిన శిక్షను బట్టి, ఆ నరక యాతను బట్టి తండ్రి మేము స్తుతిస్తున్నాము. గొప్ప తండ్రి, క్రీస్తు ప్రభు యొక్క నరావతారము ద్వారా మీ సంకల్పంలో కొదువై ఉన్న దానిని మీరు ఎలా నెరవేర్చారో అలా నెరవేర్చుటకు మీ కుమారుడుగా ఆయన ఎటువంటి పాత్రను వహించారో, ఎంత చక్కగా ఆయన పని సంపూర్ణంగా నెరవేర్చారో మేము తెలుసుకున్నాము. అలాగే తదుపరి పునరుత్థానము తరువాత ఆరోహణం తరువాత సంగతులు కూడా మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. వాటిని నేర్చుకుంటూ క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ దైవత్వమును, సంపూర్ణ మానవత్వమును గ్రహించి ఆ యొక్క సత్యాన్ని పరిపూర్ణంగా అందరూ ధ్యానించుటకు, గ్రహించుటకు, నేర్చుకున్నటకు కృప చూపించండి. బలహీనమైన వారి మనస్సులను వాక్యపు శక్తితో నింపండి. మానవ కల్పిత బోధనలు కాదు, కానీ మీ గ్రంథంలో మరి ఇన్ని విషయాలు మీరు ఎంతో స్పష్టంగా తండ్రి దాచకుండా బహిర్గతం చేస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎంతో శ్రద్ధతో వింటున్నారు. విన్నవారు వారి హృదయాలోచన కాక మీ ఆలోచన, మీ వాక్యపుట ఆలోచనకు విధేయత చూపి క్రీస్తు ప్రభు యొక్క దైవ మానవ తత్వాలను స్వీకరించే హృదయం వారికి దయచేయండి. తండ్రి, మీకు స్తోత్రాలు. అలాగే మా ప్రియులు తండ్రి, మరి ప్రతిదినము నిర్గమకాండాన్ని బోధిస్తూ ఉన్న యవనస్తులను తండ్రి ఇంకా మీరు బలపరిచి, ఒకవైపు భౌతిక రూపాన్ని చూపిస్తూనే మరొక వైపు అంతర్లీనంగా దాచి ఉంచిన ఆత్మీయ సత్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరూ చూడాలనే ఆ యొక్క ఆలోచన, గ్రహింపు ప్రతి ఒక్కరికి కలిగిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ భౌతిక రూపాలు కాకుండా అంతర్లీనంగా దాగి ఉన్న మీ ఉద్దేశాన్ని గ్రహించే మనసు దయచేయండి. సాహిత్య జ్ఞానాన్ని కాదు, కానీ అంతర్లీనంగా ఉన్న ఆత్మ సంబంధమైన సందేశాన్ని గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. వారి కుమారునికి కూడా స్వస్థతను, ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. అలాగే మా తండ్రి, మరి గుంటూరు ఆసుపత్రి నుండి విజయవాడకు షిఫ్ట్ చేయబడిన చిన్న బిడ్డ యొక్క గుండె జబ్బు విషయంలో ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను మరలా మీరు సంపూర్ణ ఆరోగ్యంతో పంపమని, మీ చిత్తము ఆ బిడ్డ పట్ల నెరవేర్చమని
అలాంటి స్థితిలో ఉన్న వారందరినీ కూడా మీరు స్వస్థపరిచి ఆదరించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రారంభించబడబోతున్న ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ విషయంలో మీ కృప, మీ సహాయం, మీ జ్ఞానం దయచేయండి. మీ కృప చేత దీవించి ఆశీర్వదించండి. ఇంకా కొత్తవారు జాయిన్ అవుటకు తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించమని కూడా వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి మీ యొక్క మహాకృపను బట్టి ఈ కార్యం అంతటిని ప్రతిదినము ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉన్న మీ దాసుని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ కృప చేత బలపరచండి. వారిని, వారి కుటుంబాన్ని మీ యొక్క పరిచర్యలో ఇంకా ఘనముగా, విరివిగా, ఉన్నతంగా వాడుకొనండి. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రోత్సహిస్తూ సహకారులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని, అప్పుడప్పుడు మిస్ అవుతున్న వారు కూడా ఇందులో పాల్గొనే జ్ఞానం దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.